తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరొక సంచలన తీర్పు ఇచ్చింది. జీవో నంబర్ 46ను సవాల్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి జీవో నంబర్ 46 ఏదైతే రిలీజ్ చేసిందో ఆ జీవో నంబర్ 46 ఆధారంగానే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే తాజాగా సర్పంచ్ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో రిజర్వేషన్లు కూడా జీవో నంబర్ 46 ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారైనాయి. అయితే 46 జీవో నంబర్ ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 46ను సవాల్ చేస్తూ సంగారెడ్డి అట్లా మెదక్ సంబంధించిన కొంతమంది నాయకులు బీసీ సంఘాల నాయకులు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. నిన్న విచారించిన తర్వాత దాన్ని ఈ రోజుకు శుక్రవారం రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ విచారణను ఈ 46 జీవో నెంబర్ 46 ఏదైతే ఉందో దాని మీద వేసిన పిటిషన్ను కొద్దిసేపటి క్రితమే హైకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని విచారణ చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టుల జోక్యం ఉండదు, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి ఏమీ ఉండదు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. అట్లాగే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టే విధించమంటే నోటిఫికేషన్ మీద స్టే విధించే ప్రసక్తి లేదని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అట్లాగే 2 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని దీనికి సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 46ను సవాల్ చేస్తూ బీసీలో ఏబిసిడీలు వర్గీకరణ చేస్తూ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఏదైతే పిటిషనర్లు కోరుతున్నారో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తన స్పందనను కౌంటర్ రూపంలో 2 వారాల్లోపు దాఖలు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 దశల్లో 11, 14, 17 ఈ 3 దశల్లో డిసెంబరు 11, 14, 17 ఈ 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత నామినేషన్ల పర్వం కూడా నిన్నటి నుంచి ప్రారంభమైంది. నిన్న కూడా చాలామంది నామినేషన్లు వేశారు. ఈరోజు కూడా నామినేషన్లు కొనసాగుతున్న వేళ హైకోర్టు స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించే ప్రసక్తే ఉండదని చెప్పడం గ్రామాల్లో సర్పంచులుగా అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళంతా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇదే సమయంలో వరంగల్ జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ సంబంధించి కూడా హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. నిన్న ఆ తీర్పు కూడా మనం ఒకసారి కనుక చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం అనే గ్రామ పంచాయతీ సంబంధించి కూడా నిన్న ఒక పిటిషన్ అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ను విచారణ చేసినటువంటి హైకోర్టు అందులో కీలక తీర్పు ఇచ్చింది. అసలు పిటిషనర్ ఏం కోరిందంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల గ్రామంలో 6 కుటుంబాలు అంటే 6 జనాభా ఉన్న ఒక కుటుంబానికి సంబంధించే 3 పోస్టులు అంటే సర్పంచ్తో కలిపి 4 పోస్టులు సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్, అట్లాగే 3 వార్డులు కూడా ఎస్టీ వచ్చి ఈ మహమూద్ పట్నంలో మెజారిటీ జనాభాను పరిగణలోకి తీసుకోకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారు. 6 జనాభా ఉన్నటువంటి ఒక గ్రామంలో వాళ్ళకు 4 పోస్టులు ఎట్లా పోతాయి, 4 పోస్టులు పోవడాన్ని నిరసిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే వరకు కూడా ఏదైతే పిటిషనర్ ఉన్నాడో ఆ పిటిషనర్ ఇచ్చే పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించకూడదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తాత్కాలికంగా ఆ ఒక్క గ్రామ పంచాయతీ మీద నోటిఫికేషన్పై స్టే విధించడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు జరగట్లేదు. హైకోర్టు పూర్తి విచారణ తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే 2011 జనాభా లెక్కలను కాకుండా 2025 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన జనగణన చేసిందో దాని ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించాలని యాకూబ్ అనే పిటిషనరు అందులో హైకోర్టుకు చెప్పడం జరిగింది. పిటిషన్తో కొంత ఏకీభవించినటువంటి రాష్ట్ర హైకోర్టు ఆ ఎన్నికపై తాత్కాలికంగా స్టే విధించి పక్కన పెట్టడం జరిగింది. మొత్తానికి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలవుతూనే ఉన్నాయి. హైకోర్టు కూడా న్యాయపరమైన చిక్కులు ఎట్లాంటి నిజంగా న్యాయ విరుద్ధంగా ఏదైతే నోటిఫికేషన్ కావచ్చు, న్యాయ విరుద్ధంగా ఏదైతే ఎన్నికల ప్రక్రియ కానీ ఉంటే ఖచ్చితంగా ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే సమయంలో న్యాయపరంగా ముందుకెళ్తున్న పరిస్థితిని కూడా స్టే విధించలేమని హైకోర్టు తీర్పు చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది.